సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని తీర్మానం చేసింది. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సిఎస్ఆర్ ఫండ్స్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఎస్ఆర్ ఫండ్స్ ను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త కార్తిక్ మురళీధరన్ భేటీ అయ్యారు. సమగ్ర మానవాభివృద్ధి అంశంపై సమీక్షించారు. చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందేలా చూసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మార్కాపురం ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ భూ పరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతి పోర్టల్ని ఏప్రిల్ 2 నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. రాజ్యసభలో మహిళా ఉద్యోగస్తులకు కేంద్ర పథకాల ఆసరాపై ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్న వేశారు. ప్రశ్నకు శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ సమాధానం ఇచ్చారు. మిషన్ శక్తి, సక్షం అంగన్వాడీ, అదేవిధంగా మిషన్ వాత్సల్య వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రెడ్ బుక్ బెదిరింపులకు భయపడబోమని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అన్నారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చేశారు. పెద్ది సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కంటి రెప్పకు గాయమైందన్నారు. సకాలంలో శస్త్రచికిత్స చేయడంతో విజయవంతమైందని చిరంజీవి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 30న మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మోమినాపూర్ పాఠశాలలో విద్యార్థినితో టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై స్వామి అనేటువంటి టీచర్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు డీఈఓ. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా వర్క్షాప్లో బాయి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో టీబీజీకేఎస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సంపత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. సుమారు 30,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని ఊట్ల గిరిజన గూడెంలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 15 మందిపై దాడి చేయగా అందులో 3 తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించిన హనుమత్ సంకల్ప మహాశోభాయాత్ర ఘనంగా ముగిసింది. భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ డిఈ కార్యాలయం వద్ద విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్టిజన్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవలో తలుపులమ్మ ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్దేశించిన లక్ష్యంలోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమకుమార్లపై నమోదైన కేసును ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. నేరాలు రుజువు కాలేదని వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ మోసాలకు పాల్పడుతున్న 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సుమారు 26 కోట్ల 7 లక్షల రూపాయల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఉద్యోగి నిద్రమాత్రలో మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వైద్యుడు హరిప్రసాద్ ఇష్టారీతిని మాట్లాడుతూ వేధించాడని బాధితుడు అనిల్ కుమార్ ఆరోపించాడు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు నిరసన తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు బీసీ సబ్ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లో హైడ్రా కొరడా జలిపించింది. పార్టీ గ్రామంలోని ఆనంద్ నగర్ కాలనీలో అనుమతి లేని ప్రహారీ గోడలు, షెడ్ల కూల్చివేతలు చేపట్టారు. హైదరాబాద్ షేక్పేటలో సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు యత్నించారు. గ్యాస్ ఏజెన్సీ నుండి షేక్పేట వద్దకు ఆటోలో సిలిండర్లను తీసుకురాగా ఒక్కసారిగా బస్తీవాసులు దాడి చేశారు.
రాష్ట్రంలో గ్యాస్ ఇబ్బందులు ఉన్నాయి అనేది అవాస్తవం అని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. నిన్న మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లి వద్ద మద్యం మత్తులో హంగామా చేసిన లావణ్య కారులో బీర్ బాటిల్ గుర్తించారు. లావణ్యకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 140 పాయింట్లు వచ్చినట్లు పోలీసులు తేల్చారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సత్యప్రభ వాహనాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా సబ్ రిజిస్ట్రార్ తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ మంత్రి తోట నరసింహం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. విశాఖ నగరంలోని జగదంబ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు, వస్తువులను ఢీకొట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపల్ యంత్రాంగం రోడ్లను వెడల్పు చేస్తోంది. 40 అడుగుల రోడ్డును 45 అడుగులకు పెంచుతున్నారు. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ లీక్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి 600 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్కు సైబర్ నేరగాళ్లు టోకరా పెట్టారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో ₹1 కోటి కొట్టేశారు. హైదరాబాద్ ముషీరాబాద్లో బ్లూ బెల్స్ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంపై అధికారులు దాడి చేశారు. 1,75,000 విలువైన 3,759 ఐస్ క్రీమ్ ఉత్పత్తులను సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండా గడువు ముగిసిన రంగులు, ఫ్లేవర్లతో ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా 5 ఏళ్ల హేమచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. డబ్బు కోసం బాలుని సొంత బావ సర్వేష్ హత్య చేసి కందనకోట కొండల్లో పడేశారు. కామారెడ్డి జిల్లా అన్నారంలో విషాదం చోటు చేసుకుంది. తన భార్య కాపురానికి రావడం లేదని భర్త నరేష్ సూసైడ్ చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా మద్దూరులోని మోమినాపూర్లో కీచక టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7న కంప్యూటర్ ల్యాబ్కు పిలిపించుకుని వెకిలీ చేష్టలకు పాల్పడ్డాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మికులు నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అడవి జంతువుల దాహం తీర్చేందుకు కామారెడ్డి జిల్లా మంగళూరు అటవీ ప్రాంతంలో నీటి కుండీలు ఏర్పాటు చేశారు. అడవికి ఆనుకున్నటువంటి రైతులెవరూ పంట పొలాలకి నిప్పు పెట్టకూడదని అధికారులు కోరారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. 89 రోజులకు 29,88,205 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా గొర్రెకుంట ప్రాంతంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి మృతి చెందారు. నల్గొండ జిల్లా మల్లపురాజుపల్లిలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గార్డుకి తప్ప ప్రాజెక్టుల నిర్మాణానికి దోహదపడేలా లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యాభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మల్చెల్మలో శతాబ్దాల నాటి చింత చెట్టు దగ్ధమైంది. 300 ఏళ్ల నాటి చింత చెట్టుపై పిడుగుపడి. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ భవనాన్ని విట్ యూనివర్సిటీ ఛాన్సలర్ విశ్వనాథ్ ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం నూతన భవనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీని అఖిలపక్ష బృందం సందర్శించింది. కళాశాలలో అత్యాధునికంగా నిర్మించిన ఓపీ, ఐపీ విభాగాలను పరిశీలించారు. అగ్రవర్ణాలతో కలిసేది లేదని తీర్మానం మల్లన్న అన్నారు. 70 ఏళ్లకు పైగా కలిసి ఉండడంతో బీసీలను అనగతొక్కారని విమర్శించారు.
మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ ముందు ప్రజలు సిలిండర్ల కోసం బారులు తీరారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న వార్తలు రావడంతో గ్యాస్ ఏజెన్సీని డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్న బ్లాక్ మనీ, మద్యం, మాదక ద్రవ్యాల ఏర్లను ఈసీ కట్టడి చేస్తుంది.